తీసుకొస్తా. ఈ ఒక్క ముద్ద తిన్నానా? నేనున్నాగా నానా. కుమారు, గుడికి వెళ్ళదా? కొద్దిసేపు నాన్న, ఒక్క గేమ్ ఆడుకొని వస్తా. ఫోన్ ఎక్కువ వాడదు కుమారు. ఓకే నాన్న. నాన్న, దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటాడు నాన్న. అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్న అంటే. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా. ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. ఇల్లే చూస్తే ఇరుకులో అల్లుకున్న ప్రేమను చెరుకులో. తన హృదయంలో కోటలో నువ్వే దానికి నా రాజులో. రేల 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 రెక్కల గుర్రమున కాల. లెక్కలేని ఆనందాన సుఖాలు తెంపుకు రావాలా. నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతా. కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితను ఎన్నడూ చూడని మమతల కూడే వీధిలో. సంపద అంటే ఏదో కాదురా. ఇంతకు మించి ఏది లేదురా. రేల 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 నీదే నింగి నేల. నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. కుమారు, ఏమైందన్నా? ఏమో కుమారు, కుమారు. సారీ సార్, మీ అబ్బాయి ఫోన్ ఎక్కువ వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. అయ్యో నాయ్యా, అయ్యో నాయ్యా. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. అయ్యో నాయ్యా, అయ్యో నాయ్యా.
దయచేసి పిల్లలకి ఫోన్ ఇవ్వకండి. ఫోన్ యూజ్ చేయడం వల్ల వాటి నుండి వచ్చే రేడియేషన్ కి పిల్లల హార్ట్, బ్రెయిన్ దెబ్బతింటుంది. వావ్, ఎంత విషాదకరం.